తెలంగాణ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్రంతో సమన్వయం, భారీ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల సాధనే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ఈ ఎంపిక చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ అత్యున్నత అధికార పదవికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. దాదాపు 13 సంవత్సరాల పాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన సంజయ్ జాజు సమాచార ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును సొంత కేడర్కు రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి కలెక్టర్గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన పరిపాలనా అనుభవం, కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడిన బలమైన నెట్వర్క్ ఇవే ఆయనకు ప్రధాన బలంగా మారాయని టాక్. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, కొత్త విమానాశ్రయాలు, బుల్లెట్ రైల్ కారిడార్లు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు తీసుకురావడంలో సంజయ్ జాజు అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. సీఎస్ రేస్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు వినిపించినా కేంద్రంలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం, 2028 వరకు సర్వీస్ ఉండటం వంటి అంశాలు సంజయ్ జాజుకు కలిసొచ్చాయి. తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న సంజయ్ జాజుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలను కూడా కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు కొనసాగనున్నారు. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ అదనపు బాధ్యతలు కూడా ఆయన వద్దే కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ సీఈఓ బాధ్యతలను కూడా సంజయ్ జాజు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ వ్యవస్థ బాధ్యతలను కూడా సీఎస్ గానే సంజయ్ జాజు పర్యవేక్షించనున్నారు. సంజయ్ జాజుకు కీలక శాఖలు, ముఖ్యమైన బాధ్యతలను యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పరిపాలనలో కొనసాగింపు, సమన్వయానికి ప్రాధాన్యమిచ్చినట్లయింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుగా కె రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. అనంతరం కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రికి అడ్వైజర్తో పాటు ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రామకృష్ణారావు సేవలు అందించనున్నారు. నియామకానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనలో రామకృష్ణారావు అనుభవాన్ని వినియోగించుకునేందుకు రిటైర్మెంట్ తర్వాత కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో పనిచేసిన అనుభవం ఉన్న సంజయ్ జాజు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చక్రాన్ని వేగవంతం చేశారు. ఈ నియామకం మెగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ తెచ్చే మాస్టర్ స్ట్రోక్ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.